కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. ఈరోజు మీరు వినబోయే కథ అవి నీతి పనులు. రచన కీర్తిశేషులు అవసరాల రామకృష్ణారావు. వినిపిస్తున్నది పప్పు భోగారావు. అవసరాల రామకృష్ణారావు గారు డిసెంబర్ 21, 1931 సంవత్సరం చెన్నైలో జన్మించారు. వీరి తండ్రి గారు అవసరాల జగన్నాథరావు పంతులు గారు. రచనా జీవితానికి షష్ఠి పూర్తి చేశారు. తన కథలు, నవలల ద్వారా స్త్రీ విముక్తి ఆవశ్యకతని చాటారు. సంపెంగలు, సన్నజాజులు నవల ఆయనకు మంచి పేరు తెచ్చింది. భారతీయ సాంస్కృతిక రాయబారిగా అభిమానులు ప్రేమగా పిలుచుకునే చందమామ పత్రిక తొలి సంచికకు 1947లో కేవలం 16 ఏళ్ల వయసులో పొట్టిపిచ్చిక కథ అనే కథను రాసి పంపారు. ఈయన తుని ఎస్ఆర్ ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయుడు, ఒరిస్సాలో ఇంగ్లీష్ రీడర్, విశాఖపట్నంలో ఇంగ్లీష్ లెక్చరర్గా పనిచేశారు. వీరు ప్రచురించిన కొన్ని పుస్తకాలు మనం మనుష్యులం, సహజీవన భాగ్యం, ఇంకానా అంతరాలు, అడుగో మామయ్య, ఆ వెనక మేరీ, సంపెంగలు, సన్నజాజులు, మేం చేసిన తప్పు మీరు చేస్తారా, కేటు డూప్లికేటు, రామచిలుక, అర్థం ఉన్న కథలు, మ్యాథమెట్రిక్స్ 1, 2, 3 భాగాలు, అంగ్రేజీ మేడీజీ. వీరిని వరించిన కొన్ని పురస్కారాలు: 1969లో ఆంధ్రప్రదేశ్ సాహిత్య అకాడమీ అవార్డు, 1994లో తెలుగు విశ్వవిద్యాలయం హాస్యరచయిత పురస్కారం, 1998లో జ్యేష్ఠ లిటరరీ అవార్డు, 1999లో కొలసాని చక్రపాణి అవార్డు, 2000 సంవత్సరంలో ఢిల్లీ తెలుగు అకాడమీ ఉగాది పురస్కారం, 2004 సంవత్సరంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలుగు వైభవం పురస్కారం. వీరు నవంబర్ 28వ తేదీ 2011 సంవత్సరంలో హైదరాబాద్లో స్వర్గస్థులయ్యారు. ఈ కథనం మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. మీరు మొదటిసారి ఈ ఛానల్లో కథ వింటున్నట్టయితే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనుండే బెల్ ఐకాన్ని తప్పకుండా నొక్కండి. ఈ ఛానల్ ద్వారా వినిపించే కథలు, కబుర్లు, వ్యాసాలు అన్నీ ఎప్పటికప్పుడు మీకు అందజేయబడతాయి. సుశీల గారింటికి వెళ్ళి అడిగాను, శ్రీనివాసరావు గాని వచ్చాడా అని. వస్తే మాత్రం మా ఇంట్లో దిగాలని ఎక్కడుంది బాబు, ఇక్కడ వాడికి కావలసిన సదుపాయం జరగదుగా అంది ఆవిడ నిష్ఠూరంగా. ఆ సదుపాయం అన్న మాట ఆవిడ ఒత్తి పలుకుతే అందులో నాకు మరో అర్థం గోచరించింది. ప్రతి లాడ్జింగ్ హోమ్ మీద ఇక్కడ అన్ని రకముల సదుపాయములు లభించబడును అనే బోర్డు ఉంటుందే, అది గుర్తుకొచ్చింది. సుశీల భర్త మంచి పలుకుబడి గల పోలీస్ ఆఫీసరు. వాళ్ళకి క్వార్టర్స్ ఇచ్చారు. మేడ మీద దక్షిణం వైపున 1వ రకమైన గెస్ట్ రూమ్ కూడా ఉంది. నేను మొదట్లో ఇల్లు దొరకనప్పుడు ఒక వారం రోజులు ఆ గదిలోనే ఉన్నాను. మేడ మీద 24 గంటలు నీళ్లొచ్చే కొళాయి ఉంది, బాత్రూమ్ ఉంది, ఇంట్లో ప్రతి నిమిషం కనిపెట్టుకుండే నౌకర్లు, ఇవన్నీ కాక శ్రీనివాసరావుని నెత్తి మీద పెట్టుకునే సుశీల ఉంది. ఇక్కడ కాక మరొక చోట అతనికి సదుపాయం జరగడం అర్థం లేని మాట, అసందర్భం మాట. అసలు ఇంకా ఊరి నుంచి రాలేదేమోనండి. వచ్చాడు బాబు, రాకపోవడం ఏమిటి? ఆయన కారులో వెడుతూ ఉంటే రోడ్డు మీద కనిపించారట. ఆయన విష్ చేస్తే అటువైపైనా చూడలేదట. ఇంటికొచ్చి చాలా విసుక్కున్నారు. అటువంటి మనిషి కాదే. ఎవరితోనో కబుర్లు చెబుతూ ఏదైనా హడావిడిలో ఉండిపోయాడేమో. నిజమే మరి, హడావిడి కాదు అంది మళ్ళీ ఆవిడ హేళనగా. సుశీలకి శ్రీనివాసరావు ఆవిడ ఆరాటపడవలసినంత దగ్గర సంబంధీకుడేం కాదు. చుట్టూ తిరిగి చెప్పుకుంటే ఆవిడ అతనికి అక్క అవుతుందట. చెప్పుకోవడానికి పాపం సుశీలకి పుట్టింటి తరఫు వాళ్ళు ఎవరూ లేరు మరి. అందుకే ఇతన్ని పట్టుకు పాకులాడుతుంది. మీ అక్కగారు అంతగా అభిమానించినప్పుడు అక్కడే దిక్కకూడదుటవాయ్ అని అడిగాను ఒకసారి. నేను కోరే ఫ్రీడమ్ నాకు అక్కడ దొరకదు మూర్తి. వాళ్ళిద్దరికీ ఒకళ్ళని మించిన చేదస్తం మరొకరికి. ఓ సిగరెట్ కాల్చుకోనియ్యరు, ఓ సెకండ్ షో సినిమాకి వెళ్ళనివ్వరు, 4 ఫ్రెండ్స్ని తీసుకొచ్చి గోల చేసుకోనివ్వరు. నాకెందుకు వచ్చిన బాధ అది? శ్రీనివాసరావు మా పట్టణానికి 10 మైళ్ళ దూరంలో ఉన్న పల్లెటూళ్ళలో మాస్టరీగిరి వెలిగిస్తున్నారు. ఏమీ తోచక వెర్రెత్తిపోయినప్పుడు అతను ఇక్కడికి వస్తూ ఉంటాడు.
కాస్త గాలి పీల్చుకోవటానికిట. మా అక్కగారి ఆతిథ్యమూ వద్దు, అందులోని సాధక బాధకాలు వద్దు. ఇంతకీ నేనెప్పుడు వచ్చినా మా భాస్కరం ఉన్నాడుగా. శ్రీనివాసరావు ఒకనాటి క్లాస్మేటు భాస్కర్రావు. సింధియాలో వర్క్ చేస్తున్నాడు. రీడింగ్ రూమ్ పక్క సందులో ఒక పెద్ద గది 50 రూపాయలకి అద్దెకి తీసుకున్నాడు. ఆ భాస్కరం కంపెనీ అంత మంచిది కాదుట అని అడిగేశాను ఉండబట్టలేక. వినడమే గాని భాస్కరం కంపెనీ ఏమిటో నాకు తెలీదు, ఈసారి చూడాలి అంటూ అతను పక్కున నవ్వాడు. ఆ నవ్వులో కావలసినంత మిస్చిఫ్ దాగి ఉంది. అనుమానం ఏమీ లేదు. వాడికి పగలంతా ఉద్యోగంతోనే సరిపోతుంది. రాత్రులు సాధారణంగా ఇంటి పట్టున ఉండడు. ఇంక వాడికి రూమ్ అనేది ఉందంటే అది కేవలం నాలాంటి వచ్చిపోయే వాళ్ళ కోసమే. బాగానే ఉంది వరస. నెత్తిమీద పెట్టుకునే అక్క ఇంట్లో దిగకపోవడమే కాకుండా ఇలాంటి జులాయి మనిషి ఇంట్లో బస చేసి అతన్ని వెనకేసుకురావడం మరీ విచిత్రం. మనుష్యుల ప్రవర్తన ఇలా ఉండి తీరాలని జనరలైజ్ చేసి పారేయడం నాకేం నచ్చదు. అయితే ఇంక లోకంలో నీతి, అవినీతి అన్నవి లేవంటావా? ఒకరి విషయంలో నీతి ఇంకొకరికి అవినీతిలా కనపడవచ్చు. ఎదుటివారికి హాని కలిగించినది ఏదైనా సరే అనాగరికము, అసత్యము అని నేను అనుకోను. పైగా మనం ఇవ్వగల ఆనందం ఇంకొకరికి ఇవ్వచ్చు. అవసరమని తోస్తే ఆదుకోవచ్చు. శ్రీనివాసరావు ఏం మాట్లాడినా అందులో 2 అర్థాలున్నాయేమో అనిపిస్తుంది నాకు. అతని కబుర్లకి, ప్రవర్తనకి, ఆలోచనలకి కేంద్రం సెక్స్ ఒక్కటే అనే ధ్వని నాకు స్పష్టంగా గోచరిస్తూ ఉంటుంది. ఎప్పుడో అతను మా తమ్ముడితో చదువుకోవడం ఏమిటి, అతను ఈ ఊరు వచ్చినప్పుడల్లా కలుసుకుందామని నేనంత తాతహలాడవలసిన అవసరం ఏమిటి? ఇంత వయసొచ్చినా విషయాల మీద నాకు మోజు చావలేదా ఏ? అయినా నాదేమంత పెద్ద వయసు కానీ ఇలాంటి శృంగార సంబంధమైన కబుర్లు పట్టుకుని సాగదీయడానికి నేనింకా అంత దిగజారిపోలేదు మరి. అయితే భాస్కరం రాత్రుళ్ళు ఇంటి పట్టున ఉండకపోవడం ఏమాత్రమూ తప్పులేదంటావు. నేనలా అనలేదే. ఆర్జించుకుంటున్నాడు, అనుభవిస్తున్నాడు. అతన్ని గురించి తక్కువగా అంచనా వేయడానికి మనకేం అధికారం ఉంది? మనిషి అన్నవాడికి వయసుకు తగిన బాధ్యతలుండవంటావా? డబ్బు సంపాదించడం కేవలం దుర్వినియోగం చేసుకోవడానికేనా? చదువుకుంటున్న తమ్ముళ్లే ఉన్నారో, పెళ్లికెదిగిన చెల్లెళ్లే ఉన్నారో, పాపం ఆ తల్లి తండ్రి ఇతని నుంచి దమ్మిడి రాక ఎంత తల్లడిల్లిపోతున్నారో. ఏ నీతో చెప్పకూడదా అన్నాను ఒళ్ళుమండి. తన తల్లిదండ్రులు ఎలా ఉంటారో భాస్కరమే ఎరగడు. అంత చిన్నప్పుడు పోయారు వాళ్ళు. తెల్లబోయాను నేను. అతనికెవరూ నా అన్నవాళ్ళు లేరు. చిన్నప్పటి నుంచి నానా కష్టాలు పడి ఇంత వాడయ్యాడు. ఇప్పుడు ఇంకేం బాధ లేదులే. ఈ మధ్య ఎవరిదో ఆస్తి కూడా కలిసిందన్నారు. అలాంటప్పుడు నచ్చిన దాన్ని చూసి పెళ్లి చేసుకోరాదు. ఒకరి డబ్బు ఎంత ధారాళంగా ఖర్చు పెడతామో ఊహాగానాలు చేయడానికి కూడా అంతకాలము ఖర్చు పెడతాం ఒకరి గురించి. అయినా మనకెందుకు చెప్పు? పెళ్లి కాకపోయినంత మాత్రాన బ్రహ్మచర్యం పాటించాలనే నియమం మీద కొందరికి నమ్మకం లేకపోవచ్చు అని శ్రీనివాసరావు నా కళ్ళల్లోకి చూస్తూ చిలిపిగా నవ్వాడు. పెళ్లి అయినంత మాత్రాన ఒకతనే అంటి పెట్టుకుని ఉండాలనే నియమం మీద కూడా కొందరికి నమ్మకం లేకపోవచ్చు అనిపించింది ఆ నవ్వులోని అర్థం నాకు. చెడిపోయాడని తెలుసుండి ఆ భాస్కరంగాడిని అంతలా వెనకేసుకొస్తున్నాడు. వచ్చినప్పుడల్లా వాడి గదిలోనే దిగుతున్నాడు. ఇతను మాత్రం చెడిపోలేదని నమ్మకం ఏమిటి? ఈ సంగతి తోచి నాకు శ్రీనివాసరావు అంటే పరమాసఖ్యం కలిగింది. కానీ అతని అంతు చూడనిదే అతనితో తెగదెంపులు చేసుకోవడం నాకు ఇష్టం లేకపోయింది. అయితే అతని దుష్ప్రవర్తన అంత త్వరలో కళ్ళపడుతుందని మాత్రం నేను కల్లో కూడా అనుకోలేదు. ఎవరో స్టూడెంట్ చేత మెట్రిక్కి కట్టిస్తున్నానని, అవతలి వ్యక్తి దగ్గరుండి చదివించవలసినంత కావలసిన మనిషి అని, వారం రోజులు సెలవు పెట్టి మీ ఊరు వస్తున్నాడని శ్రీనివాసరావు ఒకరి చేత కబురు పంపించాడు. అతన్ని కలుసుకుందామని ఆ రాత్రి భాస్కరన్ రూముకి వెళ్ళాను. దూరం నుంచే చూశాను. మేడ మీద గదిలో లైటు వెలుగుతోంది. పోనీ ఇంత దూరం వచ్చింది ఊరికే పోలేదనిపించింది. మేడ మీదకి వెళ్ళాను. ఒక తలుపు తీసే ఉంది. రావోయ్ మూర్తి, ఎక్కడా దర్శనమే లేదు అన్నాడు శ్రీనివాసరావు నన్ను చూచి. నేల మీద పరిచి ఉన్న హోల్డాల మీద పడుకుని అతనేదో ఇంగ్లీష్ నవల చదువుకుంటున్నాడు. దూరంగా గోడకి ఆనుకుని వేసి ఉన్న పెద్ద పట్టెమంచం మీద ఎవరో పూర్తిగా ముసుగు తన్ని అటుగా పడుకుని ఉన్నారు. ఎన్నాళ్ళ నుంచో అనుకుంటున్నాను మీ భాస్కర్రావుని చూద్దామని, ఇన్నాళ్ల కుదిరిందన్నమాట అన్నాను పక్కనున్న కుర్చీ మీద కూర్చుని. ఇవాళ కుదరదు అన్నాడు అతను తల అడ్డంగా తిప్పుతూ. ఏ ఇప్పట్లో లేవడా? లేవడం కాదు, ఇప్పట్లో అతను రావడమే కుదరదు. కంపెనీ పని మీద బొంబాయి వెళ్ళాడు. 2 వారాలైతే గాని రాడు. అయితే ఆ పక్క మీద ఎవరు మరి? ఓహో, ఎవరో మెట్రిక్ స్టూడెంట్ అన్నావు కదూ, అతనేనా? పొద్దున పరీక్ష పెట్టుకుని ఇప్పుడే రెండో జామేమిటి
ఎందుకైనా అంత దూరం నుంచి నువ్వు అతన్ని పిలిపిస్తా? ఇంతసేపు చదివి ఇప్పుడిప్పుడే నిద్రకి ఉపక్రమించడం జరిగింది అంటూ శ్రీనివాసరావు నవ్వాడు. అనవసరంగా అలా నవ్వితేనే ఎవరికైనా ఒళ్ళు మండేది. ఎందుకలా నవ్వుతావు అని అడిగితే మరింత నవ్వుతాడు. ఎలా ఇలాంటి వాళ్ళతో? నే వెడతా, మళ్ళీ ఉదయం వస్తా అని లేవబోతే చెయ్యి పట్టుకుని కూర్చోబెట్టేశాడు శ్రీనివాసరావు. మరి స్టూడెంట్ ఎవడో, ఎన్నేళ్లవాడో చూసి మరీ వెళ్ళవు? దానికి ఏముంది పెద్ద, ఏ 18 ఏళ్లవాడో అయ్యుండొచ్చు. వయస్సు రైటే కానీ వెళ్ళి ముసుగు తీసి చూడరాదు. మంచం దగ్గరగా వెళ్ళాను. నిజంగా ఆ కప్పుకున్న దుప్పటి తొలగించి ఆ వ్యక్తిని స్పృశించి అపవిత్రం అయ్యేవాణ్ణి. కానీ ఏనాడో నేను చేసుకునే పుణ్యం ఇంకా కొంచెం మిగిలి ఉందనుకుంటాను. ఆ వ్యక్తి బద్ధకంగా ఒకవైపు తిరిగి ఒక కాలు యువతలకి జాపడం జరిగింది. ఆ కాలితో కొంచెం దుప్పటి రెండో వైపు యువతలకు తోసుకొచ్చినవేమిటి? ప్యాంట్ ఫోల్డింగ్స్ కావు, పంచె అంచులు కావు. అవి చీర కుచ్చెళ్ల చివరలు. నేనింకా తేరుకోకుండానే ఆ వ్యక్తి ఆవలించి లేచి కూర్చుని నా మైకం పూర్తిగా వదలగొట్టింది. అబ్బా! ఎక్కడికో పోయిందండి ప్రాణం మాస్టారు. ఇంత మధురమైన కంఠం నేనెక్కడ వినలేదు. ఇంత అందమైన విగ్రహం నాకెక్కడా జతపడలేదు. ఇంతకీ ఇంతగా ఆడా మొగా తెగించగలరని ఇదివరకు నేను అనుకోను లేదు. ఇంత చిత్రమైన పరిస్థితుల్లో నేను ఇరుక్కోవడం ఇదివరకెప్పుడూ జరగలేదు. ఇన్ని తెలిసినా నేనామె శరీరం వైపు గుచ్చి గుచ్చి పిచ్చెత్తినట్టు చూడడం మానడం లేదు. వీరు అంటూ ప్రశ్నార్థకంగా చూసింది ఆమె నా వైపు. శ్రీనివాసరావు నన్ను ఆమెకు పరిచయం చేసి ఆమె గురించి నాకిలా చెప్పాడు. ఈమె మెట్రిక్ విద్యార్థి కాదు, విద్యార్థిని. పేరు లీలాసుందరి. ఊరు బెజవాడ. శ్రీవారు రాఘవరావు గారు సిమెంట్ ఫ్యాక్టరీలో ఇంజనీరుగా ఉంటున్నారు. చాలా లీలా? చాలు చాలు మీ లీలలు, చెప్పుకుంటే సిగ్గుచేటు అనుకున్నాను నేను. ఇంట్లో వాళ్ళు కింది వాటాలో మేడమెట్ల దగ్గర కుక్కని మాత్రం కాపలా కట్టి సకుటుంబంగా సినిమాకి వెళ్లారు. చీకటి రాత్రివేళ చినుకులు కూడా పడుతున్నాయి. ఈ మారుమూల గదిలో ఈ యువతి యువకులు వీళ్ళ ప్రవర్తనకు అదిగాక రెండో అర్థం కూడా ఉంటుందనుకున్నంత అమాయకుడినేం కాదు కదా నేను. అంత దూరం నుంచి ఈ సెంటర్కి కట్టి ఇక్కడికెందుకు వచ్చారని ఆశ్చర్యపోతున్నారు కదూ మూర్తిగారు. ఇంత దూరమే కాదు, ప్రపంచం ఆ చివరి నుంచి ఈ చివరికైనా పరిగెత్తుకొస్తాను. మేస్టార్ శక్తి అంతటిది. మీకు తెలుసునో తెలియదో అంది లీల వెలుగులు వెదజల్లుతూ నవ్వుతూ. ఇలాంటి దౌర్భాగ్య పనులు ఎవరికంటా పడకుండా ఏ మారుమూలో ఊరెట్టుకుంటారు. ఇలాంటి దిక్కుమాలిన వ్యవహారాలు కిక్కురు మనకుండా తగలడతారు. అలాంటిది ఇంత వెలుగులో పెద్ద గొంతుకుతో ఉపన్యాసాలు కూడా ఇస్తోంది. లోకంలో ఎంతకి తెగించిన వాళ్ళైనా ఉంటారు కాబోలు. ఎందుకలా చిత్రంగా చూస్తారు? మేస్టారు పరీక్షకు పంపగా ఫెయిల్ అయిన వాళ్ళని ఎవరిని ఇంతవరకు నేను చూడలేదు. అర్థమయ్యేటట్లు బోధించగలగడమే కాదు, పరీక్ష రాసేవేళ విద్యార్థుల్లో పరకాయ ప్రవేశం చెయ్యడం కూడా ఆయనకు తెలుసనుకుంటాను. చూడు, నీకు నా మీద శ్రద్ధ అంటూ ఏర్పడితే అది పరీక్ష పేపర్లో ఆన్సర్ చేయటంలో చూపించు. ఎందుకు ఈ అనవసర పొగడ్తలు? మావాడు ఏమైనా అనుకోగలడు అన్నాడు శ్రీనివాసరావు గుప్తంగా, గుంభనంగా. వీళ్ళు నాకు చెప్పేదేముంది? నేనేమైనా అనుకోవడం ఎప్పుడో జరిగిపోయింది. మొహం కడుక్కుని వస్తాను, ఓ గంట అయినా చదువుకోవాలి. ఇండియన్ హిస్టరీ నాకు డౌట్ కూడాను అంటూ చీర సవరించుకుని ఒంటి నిండా కప్పుకుని ఆ మహాపతివ్రతా తిలకం లీల తలుపు దగ్గరికి వచ్చి నిలబడింది. ఆమె నడుస్తూ ఉంటే నా గుండెల మీద ఎవరో పతాక స్థాయిలో మధ్యలో వాయిస్తున్నట్టు అయింది. ఆమె ఆగి నా వైపు చూసి నవ్వుతూ ఉంటే నా నరాలు తీగలిగా చేసి ఆఖరి మెట్ల మీద అతి త్వరితంగా వీణ వాయించినట్టయింది. మీ దగ్గర అగ్గిపెట్టుంటే ఇలా పడేయండి మేస్టారు. కిందకెళ్ళి ఇంటి వాళ్ళ స్టవ్ వెలిగించి ఇంత కాఫీ పెట్టి తీసుకొస్తాను. అతిథి అభ్యాగతి అన్నారు అంటూ లీల అతని దగ్గర అగ్గిపెట్టి పుచ్చుకుని కిందకి పరుగు తీసింది. శ్రీనివాసరావు తల అంతవరకు అతను చదువుకున్న నవలలోనే ఉంది. ఆ పుస్తకం అంత ఇంట్రెస్టింగ్గా ఉందని నటించడం కాబోలేది. ఏమయ్యా మూర్తి, ఇవాళ మౌనవ్రతంగానే ధరించావా? నోటమ్మట ఒక్క ముక్క ఊడిపడదే? శ్రీనివాసరావు, 10 మందికి పాఠాలు చెప్పగల పాండిత్యం నీది. అందరి చేత అవుననిపించుకోవలసిన ఆదర్శం నీది. అలాంటిది ఇంతటి తప్పు మార్గాన్ని నడవడానికి నీకు బుద్ధి ఎలా పోయింది? పెళ్ళయి కాపురం చేస్తున్న వాడివి, 2 పిల్లలున్నారు. అగ్నిసాక్షిగా పెళ్లాడిన భార్యకి ఎంత ద్రోహం తలబెడుతున్నావో ఊహించావా? పోనీ ఆ అమ్మాయి అయినా ఇంకా పెళ్లి కానిదా అనుకుంటే, లక్షణంగా ఎక్కడో కాపురం చేసుకుంటున్నది. పచ్చని ఆమె కాపురంలో చిచ్చు పెడతావా? ఇలాగ మొహం వాచేలాగా శ్రీనివాసరావుని చివాట్లు పెట్టడానికి నాకు అంతకన్నా అవకాశం లేదు. కానీ చీకు చింత లేకుండా వాడు వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే ఒళ్ళు ఉడికిపోయి వెర్రి ఆవేశంతో నా నోట్లో మాట నోట్లోనే పిడచగట్టుకుపోయింది.
తెల్లని పైజామా, తెల్లని చేతులు గల బనియను, ఎత్తైన గుండెలు, ఎగిరిపడే దండలు, 30వ పడి మీద పడుతున్న 18 ఏళ్ల కుర్రాడిలా ఎవర్రెడీగా కనపడుతున్నాడు దొంగ రాస్కెల్. నేనలా చూస్తూ ఉండగా లీలాసుందరి కాఫీ తెచ్చి ఇవ్వనే ఇచ్చింది. ఆవిడ రాకముందు ఆ దుశ్శీల తెచ్చి ఇచ్చిన కాఫీ ఎడంచేతి పటకారుతో కూడా ముట్టుకోకూడదని కృతనిశ్చయుడనే ఉన్నాను. కానీ కాఫీ ఇస్తున్నప్పుడు ఆమె కొంచెం ముందుకు వంగింది. ఆ గడ్డం, ఆ మెడ, ఆ చేతులు అవి ఆమె దేహం మీద కలిగించే నీడలు చూస్తూ ఉంటే మగజన్మ ఎత్తిన ఎవడైనా ఆమె కాఫీయే కాదు కాలకూటం ఇస్తుందని తెలిసినా సరే గడగడ తాగేయక మానరు. మీకు తెలీదు, ఆ సందర్భం అలాంటిది. కాఫీ తాగేశాక లేచి నిలబడ్డాను వెళ్ళిపోవడానికి. అప్పుడే పెడతారా? ఏమిటో మాట్లాడినట్టే లేదు. అయినా ఇంత బెల్లం కొట్టిన ఆయన మా మాస్టర్ ఎక్కడ పోగు చేశారో చిత్రమే. పరీక్షలయిపోయాక మీ ఇంటికి వచ్చి మీ ఆడవాళ్ళని కలుస్తాను. మిమ్మల్నంత సులువుగా వదలనండోయ్ అంది ఆమె నవ్వుతూ. ఈ నారీ శిరోమణి ఇక మా ఇల్లు పావనం చేయటం ఒక్కటే తరువాయి. అప్రయత్నంగా లీలాసుందరితో మా ఆవిడ వెంకటరత్నాన్ని పోల్చుకున్నాను. అందాన్ని కురుక్కు తినము, తెలివితేటల్ని నవిలి మింగెయ్యము, వయ్యారాల్ని ముక్కలు ముక్కలు చేసి చప్పరించము. వెంకటరత్నం పేర 2.5 ఎకరాల పంట కాలువ భూమి ఉంది. వెంకటరత్నం మెడని 200 తులాల బంగారం ఉంది. ఇంతేకాక వెంకటరత్నం 250 పౌనుల శరీరంతోటుంది. అన్నిటినీ అణకువతో భరిస్తున్నాను. నాకేం లోటని ఇన్నాళ్ళు అనుకున్నాను. కానీ ఈనాడు ఈ లీలాసుందరిని చూస్తే ఇలాంటి ఈ అయోగ్యురాలితో అలాంటి కులస్త్రీని పోల్చడమేమిటి? మరక్కడ నిలబడ బుద్ధి పుట్టలేదు. గిరుక్కున దిగి కిందకొచ్చేశాను. ఇంటివాళ్లు సినిమా నుంచి వచ్చేస్తుండగా నేను వీధిలోకి వెళ్ళిపోయాను. ఆ వీధి దాటుతూనే ఒక అరుగు కనపడితే అందుమీద చతికిలబడ్డాను. ఎవరో నీతి నిజాయితీ లేని వెధవలు చెడిపోతే అర్థం ఉంది. అయినంట పుట్టి నీతులు బోధించి పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వీళ్ళు ఇంతింత నాటకాలు పబ్లిక్గా ఆడుతూ ఉంటే వెంటనే ఏదో ఒకటి చేస్తే గాని నా ఒంటి మీద తేళ్లు జర్రులు పాకడం తగ్గేలా కనిపించలేదు. అక్కడక్కడ స్టూడెంట్స్ చదువుకుంటున్నారు. నలుగురిని పోగు చేసి వేడెక్కించి మేడెక్కించనా? శ్రీనివాసరావు ఎవరో ఈ ఊరు కుర్రాళ్ళకి సరిగ్గా తెలియదు మరి. లేకపోతే వీడి పని పట్టి ఉందును. సుశీల మొగుడికి ఫోన్ చేసి పోలీసు రైడ్ చేయిస్తేనో? అదంతా పెద్ద కేసు అల్లరేను. ముఖ్యమైన సాక్షిగా నన్ను వేసుకుంటారు. ఆ కోర్టమ్మడి తిరగలేక చావాలి. వేధవ గొడవ. నా వల్ల కాదు బాబూ. మరేం చెయ్యాలి? ఇది వరకు ఆ మంచం మీద ఆ దుప్పటి లోపల ఆ సుందరి ఒక్కర్తే ఉంది. ఈ పాటికి నా చెవుల్లో వేడి గాలి ప్రవేశించింది. చీకటితో పాటు చినుకులు కూడా ఎక్కువయ్యాయనే గుర్తే నాకు లేదు. ఏదో ఒకటి చెయ్యాలి. ఇంతటి అన్యాయం జరిగిపోతూ ఉంటే కళ్ళారా చూసి సహించడానికి నేనంత చేతగాని వాజమ్మని కాకూడదు. ఏం చెయ్యాలి? అరగంట సేపు కింద మీద పడగా మంచి ఆలోచన తోచింది. రాఘవరావుకి అంటే లీలాసుందరి భర్తకి వెంటనే ఆకాశరామన్ ఉత్తరం రాసిపడేయాలి. అతని అడ్రస్ ఆ గదిలో ఆమె సూట్ కేసులో చూశాను. బాగా జ్ఞాపకం. వెంటనే తెలియపరచాలి. కనపడిన రిక్షాను ఆపించి రైల్వే స్టేషన్కు పోనీయమన్నాను. అక్కడ పోస్టాఫీసు ఎప్పుడూ తెరిచే ఉంటుంది గదా. ఒకళ్ళ దగ్గర పెన్ను అడిగిపుచ్చుకుని ఎడం చేత్తో 4 ముక్కలు రాసేశాను. మీ శ్రీమతి పరీక్షలకని వంకపెట్టి విశాఖపట్నం వచ్చింది. శ్రీనివాసరావు అనే ఒక శృంగార పురుషుని ఆధ్వర్యంలో ఆమె చదువు ఎంత బాగా సాగుతున్నదో చూడాలంటే మీరే స్వయంగా రావాలి. క్రింద అడ్రస్ ఇచ్చాను చూడండి. వస్తున్నానని ముందుగా తెలియపరచకుండా ఏ రాత్రి అయినా 10 దాటాక మీరు నేను చెప్పిన గదికి వచ్చి చూస్తే అసలు విషయం తమకే బోధపడగలదు. ఇట్లు మీ శ్రేయోభిలాషి. ఎందుకైనా మంచిదని లేట్ ఫీ కట్టి ఎక్స్ప్రెస్ బిళ్ళ అంటించి కవర్ పడేస్తే గాని నా ప్రాణం తేలికపడలేదు. ఇంటికి నడిచి వస్తున్నాను. కొద్ది దూరం నడిచేనో లేదో నా గుండెలు మళ్లీ బరువుగా కొట్టుకున్నాయి. మనసంతా మళ్లీ చీకటి, చికాకు కలిగించే చినుకుల్లాంటి ఆలోచనలు. ఎప్పుడో 4-5 రోజుల్లో రాఘవరావు రావచ్చు, రాకపోవచ్చు. ఈ లోపున ఎంత వద్దనుకున్నా మళ్లీ కళ్ల ముందు అదే దృశ్యం. అట్టడుగు నుంచి ఆవేదన పుట్టుకొచ్చే దృశ్యం అది. ఉండండి, ఇంత కాఫీ పెట్టి తెస్తాను. అతిథి అభ్యాగతి అన్నారు. అందుకదు లీలా. అంటే ఏమిటి దాని అర్థం? వీళ్ళకి అతిథి అభ్యాగతి కావలసొచ్చారా? ఇదొక సంసారమా? అతిథి వెళ్ళిపోయాక వీళ్ళు నిర్వహించే గృహస్థు ధర్మం ఏమిటి? మరి రాకుండా గట్టిగా తలుపు బిగించుకోవడమేనా? ఇంత ఘోరమా? నా నరాలు ఘోష పెట్టాయి. నా రక్తం ఉడుకుపట్టింది. ఎటు నడుస్తున్నానో నాకే తెలియదు. భుజం మీద ఒక గాజుల చెయ్యి పడింది. ఒక్కమారు విద్యుత్తు లాంటి శరీరం అంతా ప్రసరించింది. ఆగి వెనక్కి తిరిగాను.
పెబువులకి అభ్యంతరం లేకపోతే ఒకసారి మా ఆతిథ్యం చీకరించమని ఈ ఎర్రిదాయి ఇగ్గేపన. అదొక ఆడది, నేనొక మగాణ్ణి. ఆ క్షణంలో నాకు మరేం జ్ఞాపకం లేదు. అరగంట దాటిన తర్వాత గాని దాని ఇంట్లోంచి యువతల పడలేకపోయాను. ఆ నాలుగో నాడు కాబోలు బెజవాడ నుంచి రాఘవరావు వచ్చాడు. ఆ వేళకు అక్కడే ఉండడం నా అదృష్టం. ఇంతటితోనైనా వీళ్ళ ఆట కట్టిపోతుందని, అటో ఇటో తేలిపోతుందని ఉవ్విళ్ళు ఊరిపోతున్నాను నేను. ఎలా రాసావు పరీక్షలు అంటూ వస్తూనే అడిగాడు. చాలా బాగా రాశాను, తప్పకుండా ఫస్ట్ క్లాస్ వస్తుంది. మాస్టారు దగ్గరుండి చెబితే మరోలా ఎలా జరుగుతుంది అంది నవ్వులతో శ్రీనివాసరావుకి నమస్కరిస్తూ. మీరు లీల విషయంలో చూపిన ప్రత్యేక శ్రద్ధకు కృతజ్ఞుని మాస్టారు అని అతని రెండు చేతులు పట్టుకున్నాడు రాఘవరావు. నేను వెలవెలబోయాను. నా ఉత్సాహం చప్పగా చల్లారిపోయింది. నా ఉత్తరం అంది మరీ రాలేదా రాఘవరావు? వెధవ పరీక్షలు, 10 రోజుల పాటు ఆ ఊళ్ళో మిమ్మల్ని వదిలి ఉండడం ఎంత కష్టమైందో. ఇద్దరం పైమొగాళ్ళం అక్కడే ఉండగానే భర్తపై ప్రేమ వలకపోస్తోంది. ఎంత నటకురాలు. రేపు నువ్వెలాగా వచ్చేస్తావు, నేను రావాల్సిన పనేమీ లేదు. కానీ అతను అనుమానంగా నా వైపు చూశాడు. నా గుండె స్పీడు హెచ్చింది. మనకి కావలసిన వాడే, చెప్పండి, మరేం పర్వాలేదు అన్నాడు శ్రీనివాసరావు. రాఘవరావు జేబులోంచి నా ఉత్తరం తీసి మాకు ముగ్గురికి మాత్రమే వినపడేలా చదివాడు. నాకు ముచ్చెమటలు పోశాయి. దీనికోసం రాలేదు సుమా నేను. ఆ సంగతి నీకు చెప్పక్కర్లేదు కూడా. నిన్నెవరేం చిక్కులు పెట్టారో అని వెంటనే బయలుదేరి వచ్చేశాను. ఈ కాలంలో కూడా ఇంతింత వెర్రి వెధవలు ఉండడం ఆశ్చర్యకరం. ఆడదానికి గాని మగవాడికి గాని ఎవరి నీతి వాళ్లకు ఉండాలి గాని చెడిపోయే అవకాశాల కోసం ఊళ్ళు దాటి రావాలా? ఆ సుందరి బుగ్గని చెయ్యి పెట్టుకుని ఆలోచిస్తూ అలా ఉండిపోయింది. చూస్తూ ఉండగా ఆమె కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఇంత పిల్లనై పరికిణి జాకెట్టు కట్టుకునే రోజుల నుంచి, అంటే సెకండ్ ఫారం చదువుతున్న నాటి నుంచి మేస్టార్ని ఎరుగుదును. 5th ఫారం చదువుతూ ఉండగా పెళ్ళే మీతో వచ్చేశాను. మెట్రిక్ పూర్తి చేద్దామని అనుకుంటూ అలా అలా అశ్రద్ధ చేసేశాను. ఇప్పటికి అవకాశం లభించి మళ్లీ పరీక్ష కూర్చున్నాను. ఆయన ముందు ఇంకా చిన్నపిల్లనే. అపవిత్రమైన సంబంధం అంటగట్టడానికి ఏ పాపిష్టివాడికి చేతులొచ్చాయో ఇంతకీ తలపెట్టింది అంది లీలాసుందరి నా వైపు చూస్తూ. పచ్చి వెలక్కాయ గొంతుకులో పడినట్లయింది నాకు. ఎలాగో కూడ తీసుకుని అన్నాను, ఇంకెవరు, ఇంటివాళ్ళై ఉంటారు. ఎంతమాత్రం కాదు, వాళ్లకు బాగా తెలుసు. ఎలా? నేను మహాలక్ష్మి గారు ప్రతిరోజు హాల్లో పడుకునేవాళ్ళం. శ్రీనివాసరావుకి ఆ సంభాషణ పొడిగించడం అట్టే నచ్చినట్లేదు. పోనిద్దు, ఎవరేమనుకుంటే ఏం పోయింది. ఇంత సహృదయుడు సంస్కారవంతుడు అయిన భర్త లభించిన తర్వాత ఎవరేం రాసినా కూసినా ఏమిటి ప్రయోజనం? చిత్రమైన ఈ లోకంలో ఎవరేమన్నా చిన్నబుచ్చుకోని చిత్తస్థైర్యాలు కలిగి ఉండటం ఎంతైనా అవసరం. ఏమంటారు అన్నాడు. పదండి, సెకండ్ షోకి ఏదైనా సినిమాకి పోదాం, మళ్ళీ తెల్లారితే ప్రయాణం అన్నాడు రాఘవరావు. ఎంత బలవంత పెట్టినా నాకు మాత్రం వెళ్ళడానికి మనస్కరించలేదు. వాళ్ళు వెళ్ళిపోయాక ఎంతో ఆశాభంగం పొందినట్టు, అవమానం చెందినట్టు కొద్దిసేపు బాధపడ్డాను. ఇంతలో మళ్లీ తేరుకున్నాను. ఇంతకీ ఏమైందని ఒక మంచి పని కోసం మనసాగక పనిచేశాను. పాడులోకం అర్థం చేసుకోలేదు. దానికి అనవసరంగా నేను బాధపడ్డం దేనికి? ఇలాంటి వాళ్ళు ఉండబట్టే లోకం ఇంతగా చెడిపోయింది. మండిపోతునే ధరలంటారు, పొరపాటు. మండిపోతున్నది ధర పూర్తిగా. ఇదిగో ఇలాంటి నీతి లేని వాళ్ల వల్లనే. మీరింతవరకు అవి నీతి పనులు కథ విన్నారు. రచన కీర్తిశేషులు అవసరాల రామకృష్ణారావు, వినిపించినది పప్పు భోగారావు. ఈ కథ కథానిలయం నుంచి సేకరించిన ఈ కథ అవసరాల రామకృష్ణారావు గారి అస్థిపంజరం కథల సంపుటిలో ప్రచురితమైంది. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి